My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. సమయంలో ఉన్న పాటను మీ పాసనెత్తికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభా మరి ఈ శిలువ కాలపు ఆరాధనలు మేము జరిపించుకుంటుండగా అయ్యా తండ్రి ఈ ప్రత్యేకమైన అయ్యా తండ్రి దినమున తండ్రి ప్రభా మరి 41 దినములో మేము ఉంటున్నాము అయ్యా. ఈ శిలువ దినాల్లో అంత మాత్రమే కాదు ప్రభా నాయన, ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు వారు శిలువ పైన పలికిన నాయన 4వ మాటను మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ పొందుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి ఆయన శిలువ పైన పలికిన మరి చివరి 7 మాటల్లో మరి 4వ మాటను మనం ధ్యానిస్తున్నామండి. అవును, మరి నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా మనము ఆల్మోస్ట్ 3 మాటలు, అలాగే మరి నిన్నటి దిన మన మట్టల ఆదివారం ఉంటుండగా మరి ప్రత్యేకమైన మాటను మనం ధ్యానించున్నాం. అయితే ఈ రోజు మరి ఆయన పలికిన మాటని మరి 4వ మాటని ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుదామండి. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబాక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారందరిలో కొందరు ఈ మాట విని ఇతను ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మరి తక్కిన వారు ఊరుకుండుడని ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూద్దుమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం 4వ మాటని మరి ధ్యానించినప్పుడు ఏలీ ఏలీ లమా సబాక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మరి ఈ మాట ఆయన మరి శిలువ పైన పలుకుతున్నాడండి. మరి శిలువ గురించి మనం ధ్యానించాము. ఆయన మరి ముందు దినమున ఏ రీతిగా మరి అర్ధరాత్రి పూట ఆ ముందు రోజు రాత్రి మరి ఆయన ఇలా చెరబట్టబడ్డాడు. ఆ తర్వాత మరి ఎంతగా మరి అవమానించబడ్డాడు, అపహసించబడ్డాడు, మరి ఇతరుల చేత కొట్టబడి మరి ఉమ్మివేయబడి మరి 39 కరడా దెబ్బలు మరి శిక్షగా విధించబడి మరి శిలువను మోసుకుంటూ గొల్గతా కొండ వరకు మరి వచ్చిన తర్వాత మరి నిజం చెప్పాలి అంటే అక్కడ మరి మేకులు అతని అరచేతుల్లో మరి 2 చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు కొట్టించి మరి శిలువ పైన వేలాడదీయడం అనేది జరిగింది. ఇది ఇంచుమించు మరి శుక్రవారం పొద్దున 9 గంటలకి ఆరంభమైన దాంట్లో మరి ఒక్కొక్క మాటను మనం ధ్యానించమండి. మొదటి మాటని ధ్యానించాం, 2వ మాట, 3వ మాటని ధ్యానించిన తర్వాత మరి ఈ మాటకి ముందు కూడా కొన్ని జరుగుతున్నాయి. అంటే మొత్తం శిలువ పైన యేసు ప్రభు వారు వేలాడింది 9 గంటల నుండి సాయంత్రం మరి ఇంచుమించు 4 గంటల వరకు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మరి 9 గంటల నుండి 12 వరకు 3 మాటలుగా, ఆ తర్వాత 12 నుండి 3 గంటల వరకు భయంకరమైన చీకటి అయినదని మనము గమనిస్తామండి. భయంకరమైన చీకటి అంటే ఒకటేసారి ఆయన 3 మాటలు పలికిన తర్వాత మరి భయంకరమైన చీకటి 3 గంటల పాటు. మరి దేవుని చిత్తం అయితే మనం ఇంకా మాట్లాడబోతున్నాము కాబట్టి రాబోయే అంశాలలో ఆ చీకటి గురించి కూడా మనం మాట్లాడుకుందామని. అయితే ఇక్కడ ఏంటంటే నిజం చెప్పాలంటే 12 గంటల నుండి 3 గంటల వరకు కటికన చీకటి. ఎలాంటి చీకటి అంటే
ఎక్కడా కూడా మరి ఏది కూడా కనిపించలేనంత చీకటి, ఆ చీకటిలో మరి యేసు ప్రభు వారు వేలాడుతున్నారు. ఎవరు అతన్ని చూడలేకపోతున్నారు. ఆ శిలువ పైన ఏమి జరుగుతుందనేది ఎవరికి తెలియట్లేదు. కానీ ఏదేమైనా మళ్ళీ 3 గంటలకి దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఈ మాట మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ మాట అవునండి. ఈ మాటతో పాటుగా 5వ మాట, మరి 6వ మాట, 7వ మాట అన్నీ కూడా మరి వెంటనే మరి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే ఏలీ ఏలీ లమా సబాక్తాని అంటే మరి ఆల్మోస్ట్ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే మరి దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని పలుకుతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 గంటల ప్రాంతంలో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే ఇదిగో ప్రభువా తండ్రి దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు. చూడండి ఎవరు విడిచిపెట్టినారంట, ఈయనని ఎందుకు తండ్రి దేవుడు విడిచిపెట్టాడు. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు చక్కటి మాటలు ఉంటాయి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన యేసు ప్రభు వారు పలుకుతున్న మాట ఏంటి అంటే ఇదిగో మరి నేనును నా తండ్రి అయిన దేవాదేవుడు ఒకటే ఉన్నారు, మీరు ఎరగరా, మేమిద్దరం ఒక్కటే, మమ్మల్ని ఎవరు కూడా విడదీయలేరు, నన్ను చూస్తే మీరు యేసు ప్రభువుని చూసినట్టుగానే అని కూడా చెప్తున్నాడండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట అనేది చూస్తే యేసు ప్రభు వారే అంటున్నారు. తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నాతో మాట్లాడితే తండ్రితో మాట్లాడుతున్నట్టే, నన్ను మీరు ఆహ్వానిస్తే నన్ను స్వీకరిస్తే తండ్రిని స్వీకరించినట్టే, మేమిద్దరం ఒకటే ఉన్నాము, అలాగే మాతో పాటుగా మీరు కూడా ఏకమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంత మాత్రమే కదండి, తండ్రి దేవుడికి ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఏంటి అంటే తండ్రి మనమిద్దరం ఎలా ఏకమై ఉన్నాము అలాగే మరి ఈ లోకంలో ఉన్న వారు కూడా, ఈ శిష్యులు కూడా, నన్ను నమ్ముకున్న వారు కూడా మరి అందరూ కూడా ఒకటే ఉండలాగా అని ప్రార్థన చేస్తున్న ఈ యేసు ప్రభు వారు, ప్రార్థన చేసిన ఈ యేసు ప్రభు వారు దేవుడితో ఐక్యమైన వాడు, మరి దేవాది దేవుడే మరి ఐక్యమై ఉండడం అని మాత్రమే కానీ ఆయన ఎవరో కాదు, మళ్ళీ తండ్రి దేవుడే యేసు ప్రభు రూపంలో మరి శరీరధారియే వచ్చి సిలువని మరి ధరించుకున్నవాడు. మరి చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ తండ్రి అని దేవునికి మొర పెడుతున్నాడు, ఏడుస్తున్నాడండి. ఈస్ క్రయింగ్, మరి ఆ సిలువ పైన ఏడుస్తున్నాడు. గత్సేమనే తోటలో మరి ప్రభా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించని ప్రార్థన చేసి ఏడ్చిన ఆ యేసు ప్రభు వారు ఇక్కడ మరి నీ చిత్తమే ప్రభా నా ఇష్టము కాదని సిలువను భరించడానికి, లోక మానవాళి పాపాలని మోయడానికి సంసిద్ధమై, అవును ఆ సొల్యూషన్ మరి సాతానగాడు తీసుకొచ్చిన సమస్యకి మరి పెద్ద గొప్ప సొల్యూషన్గా ఈ లోక మానవాళిని నరకం నుండి తప్పించడానికి ఆయన తాను తగ్గించుకొని మరి ఒప్పుకున్న ప్రయాసపడిన ఆ సిలువని మోస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే సిలువ పైన వేలాడుతూ పలుకుతున్న మాట ఏంటంటే తండ్రి నన్ను ఎలా విడిచితివి, తండ్రి నన్ను ఎలా విడిచితివి అంటున్నాడు. నిజంగా తండ్రి దేవుడు నిజంగా విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ దేవుడు కూడా ఎలా అయిపోయాడు చూడండి. ఇక్కడ చూసినప్పుడు ఫాదర్ హెస్ లెఫ్ట్ హిమ్ ఫర్ ఎ టెంపరరీ పర్పస్ అంటే పర్పస్ పెద్దదైనను టెంపరరీగా కొన్ని గంటల పాటు మరి ఇక్కడ యేసు ప్రభుని విడిచినట్టుగా చెయ్యి విడిచాడని, ఎందుకు చెయ్యి విడిచాడనేది చూస్తే మన చెయ్యి పట్టుకోవడానికి. అవునండి, యేసు ప్రభు వారి చెయ్యిని తండ్రి దేవుడు కొన్ని గంటల పాటు మరి ఆయన విడిచిపెట్టాడు, టెంపరీగా విడిచిపెట్టాడు. అలాగే ఎందు నిమిత్తం అంటే పర్మనెంట్గా మన చేతుల్ని పట్టుకోవడానికి, మనల్ని పట్టుకోవడానికి దేవాది దేవుడు యేసు ప్రభు వారిని ఒక సమాధానంగా ఎన్నుకొని ఉన్నాడు, ఒక మధ్యవర్తిగా ఎన్నుకొని ఉన్నాడు, మనల్ని ఆయనతో ఐక్యపరచుకోవడానికి. అవునండి, మనల్ని తండ్రి నుండి మరి ఆదాము చేసిన పాపం వల్ల, మనం ఇంకనూ చేస్తున్న పాపాల వల్ల మనం తండ్రికి దూరం అయిపోయాము, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మనకు అర్హత యోగ్యత లేదు, కానీ కేవలం క్రీస్తు ద్వారానే అని మరి మనము తెలుసుకున్నట్టుగా మరి ఆయన మన కొరకు మార్గం సరళం చేశాడు. ఆ మార్గమే ఈ సిలువ అనే మార్గము, ఆయన బలియాగమైన విధానము, మరి పాపాలన్నింటినీ మోసిన విధానము. అయితే ఈ పాపాన్ని మోయడానికి గల కారణం ఏదైనానో మనందరికీ తెలిసిందే, మన పాపాలను మోయడానికి వచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే మరి ఎందుకు విడిచిపెట్టబడడం అనేది చూస్తే, అవును దేవాది దేవుడు పాపముతో ఉండడానికి వీలు లేదు, ఉండలేడు. కాబట్టి యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చెరపట్టారో, మరి ఎప్పుడైతే ఆ దుండగలు వచ్చి పట్టుకొని ఆయనని మరి ప్రధాన యాజకుడి దగ్గరికి అప్పచెప్పారో ఆ సమయంలోనే మరి శిక్ష అనేది ఆరంభించబడింది. మొదటిగా ఆయన మీద నేర స్థాపన జరుగుతుంది, ఆ తర్వాత నిందలేస్తున్నారు, తర్వాత ఒకరు వచ్చి కొడుతున్నారు, ఒకరు వచ్చి ఉమ్మి వేస్తున్నారు, ఒకరు వచ్చి వెక్రింపి పాలు చేస్తున్నారు, ఒకరు వచ్చేసి మరి ముళ్ళ కిరీటం పెట్టేసి మరి తర్వాత శ్రేష్టమైన వస్త్రము ధరింపచేసి ఏమంటున్నారంటే నువ్వు రాజువా, యూదుల రాజువా, మరి నిన్ను నువ్వు కాపాడుకో, మరి ఏది అని కొట్టి మరి కళ్ళకు గంతలు కట్టి మరి ఎవరు నిన్ను కొట్టారు ప్రవచించు అని ఇలా భయంకరమైన ఎగతాళి చేస్తున్నారండి. ఇవన్నీ ఆయన చెయ్యని తప్పుకి మరి శిక్ష అనుభవిస్తున్నాడు. అవునండి, శిక్ష ఎవరికి వేస్తారు? తప్పు చేసిన వారికి వేస్తారు. అయితే ఇక్కడ తప్పు చేయకపోయినా మరి పాపంగా మారిపోయాడు కాబట్టి మరి ఈ దేవాది దేవుణ్ణి వాళ్ళు శిక్షించడం ఆరంభించారు. కాబట్టి దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి ఇక్కడ యేసు ప్రభు వారిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవును, దేవుడైతే మరి ఆయనకి తోడుగా ఉండుండొచ్చు, ఆయనలోనే ఉండుండొచ్చు, కానీ ఎప్పుడైతే పాపముగా యేసు ప్రభు వారు మారి ఉన్నారో చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
21 వచనాన్ని మనం చదివినప్పుడు అది ఈ మాటకి మరి మనం ధ్యానిద్దామండి కాసేపు. ఏంటంటే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచనంలో ఏముంటుందంటే, పాపం మెరుగని ఆయనని దేవాదిదేవుడు ఆయనని పాపంగా మార్చేసి ఉన్నాడంట. అంటే ఆ పాపంగా ఆయన అయిపోయి ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇదిగో చూడండి, మనల్ని నీతిమంతులుగా మార్చడం కోసం, మరి ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డల్ని మనల్ని నీతిమంతులుగా మార్చడం నిమిత్తము మరి పాప మెరుగని దేవాది దేవుడు యేసు ప్రభువుని మరి ఏం చేశాడు అంటే పాపముగా మార్చి ఉన్నాడు. ఆ కారణం నిమిత్తము మరి ఇక్కడ దేవాది దేవుడు తండ్రి దేవుడు ఈ కుమారుణ్ణి విడిచిపెట్టడం అనేది జరిగింది. నిజం చెప్తున్నాడు. కొద్ది గంటల పాటే, హల్లెలూయా, ఆ కొద్ది గంటల పాటు తను చేయాల్సిన, అవును దేవా నన్ను విడిచిపెట్టావని ఏడ్చుకుంటూ ములుక్కుంటూ మరి అయ్యో ఎట్లా నా బతుకు ఏంటి అని కాదు, కానీ తను చేయాల్సిన పని మాత్రం చేస్తున్నాడు. సిలువ పైన అదిగో మొదటి మాట క్షమించమని చెప్తున్నాడు. రెండో మాటగా మనము ధ్యానించి ఉన్నాము, ఈ రోజే నువ్వు నాతో పాటుగా పరదేశి. చూడండి, తండ్రి విడిచిపెట్టాడని తెలుసు, ఆయన పాపంగా మారి ఉన్నాడని తెలుసు, కానీ తనేంటో తనకి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి ఇప్పుడే దొంగతో చెప్తున్నాడు, ఈ రోజే నువ్వు నాతో పాటుగా పరదేశిలో ఉంటావని చెప్పేసి జరగబోయే సంఘటన మరి యథార్థంగా చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత చూసినప్పుడు మరి మూడో మాటగా అమ్మ, అవును తను చేయాల్సిన బాధ్యతని, సంపూర్ణం చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా మరి యథావిధిగా సెలవు పైన కూడా మరి ఆయన భరిస్తున్నా ఉండండి. మనం నిజంగా మనం తెలిసి తెలియకుండా చేసిన తప్పును మనము శిక్ష అనుభవిస్తూ, మనం నష్టాన్ని అనుభవిస్తూ ఎవరినో నిలదీస్తాం, ఎవరినో నిందిస్తాం, చేయాల్సిన పనులు చేయకుండా దీని సమస్య ఏంటి, ఈ సమస్యకి కారణం ఏంటి, సరే దీన్ని ఎట్లా బయటకు వద్దామని ఆలోచించడం మానేసి వీళ్ళ వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది మరి అని ఆలోచిస్తూ మనం ఇంకా శ్రమల పాలవుతాం, ఇంకా కృంగిపోతాం. అసలు దాని నుండి బయటకు రావడానికి ఇటు దేవుని పైన ఆధారపడం, మనుషుల వైపు చూడలేము, అలాగే కృంగిపోయి ఎందుకు బ్రతుకుతున్నామా అనుకుంటాం. కానీ ఇక్కడ దేవాది దేవుడు తన మనిషి రూపంలో ఉన్నాడని, తనకి శ్రమ అవుతుంది, తనకి ఇబ్బంది అవుతుంది, అన్నిటికంటే భయంకరమైన పరిస్థితి, తండ్రి తనని విడిచిపెట్టి ఉన్నాడు. మరి ఇంతకన్నా భయంకరమైన నష్టం ఉంటుందండి, ఇంతకన్నా భయంకరమైన కష్టం ఉంటుందా ఈ లోకంలో? ఆ దేవాది దేవుడు అనుభవిస్తున్న బాధ మరి ఎవరి కోసం అండి? నీ కోసం, నా కోసం కాదా? తను ఒంటరి అయిపోలేదా? మరి నిజంగా చెప్పాలంటే ఆయన అంటాడు కదా, ఇదిగో మరి నేను ఈ లోకంలో ఉన్న వారి బాధను అర్థం చేసుకోలేని వాడని కాదు, ఎందుకంటే ఈ బాధలన్నీ నేను అనుభవించిన వాడనే, నేను ఒంటరి స్థితి నాకు తెలుసు. ఆయన ఏమన్నాడు తెలుసు? ఒక టైంలో మీరందరూ నన్ను గొర్రెలు విడిచిపెట్టినట్టుగా నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నన్ను అందరూ ఒంటరిగా చేస్తారు, కానీ నేనైతే ఒంటరి వాడిని కాదు, ఎందుకంటే దేవాదేవుడు నాతో ఎప్పుడు తోడై ఉంటాడు అని చెప్పిన ఆ యేసు ప్రభు వారు మరి సమయంలో ప్రభువా తండ్రి నన్ను విడిచిపెట్టావని ఏడుస్తున్నాడండి. నిజంగా మన జీవితంలో మనం ప్రేమించిన వారు, మనల్ని హత్తుకున్న వారు, లేకపోతే మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మన జీవితంలో మరి గొడవలను బట్టి దూరమైన, ప్రాణం పోయి దూరమైన మనం తట్టుకోగలుగుతామా అండి? నిజంగా చెప్పాలంటే తట్టుకోలేము. అలాంటిది దేవాది దేవుడు మరి అక్కడ పరిశుద్ధమైన దేవుని మరి దగ్గర లేకుండా బ్రతుకుతున్నాడు ఆ కొన్ని గంటల పాటు. అంటే అది మామూలు విషయం కాదండి. ఎంత గొప్ప త్యాగం, ఆయన మహిమను విడిచి మన కోసం వచ్చాడు, మహిమా స్వరూపి మహిమను విడిచి ఉన్నాడండి. అవునండి, ఆదాము కోల్పోయిన మహిమ యేసు ప్రభు వారు మరి నిజం చెప్పాలి అంటే మరి మళ్ళీ ఆదాముకి ఇవ్వడానికి మాత్రమే, అంటే ఆదాములో ఉన్న మనల్ని అంటే మనకి ఇవ్వడానికి, మా ఆదాం బిడ్డలమైన మనకి, అంటే సృష్టిని ఆరంభించిన మొదలుకెళ్ళి మనం మరి ఆదాం సంతానమే కదండి, ఎంత కాదన్న దేవుని చేత రూపించబడినా కూడా మరి ఈ మానవాళిని మరి ఆయన హక్కును చేర్చుకోవడానికి, ఆ పొడగొట్టుకున్న మహిమని తిరిగి ఇవ్వడానికి ఈయన మహిమను విడిచి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పాపిగా మారి ఉన్నాడు. అవునండి, ఎంత భయంకరమైన శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. అవును, ఎవరికైనా సరే శిక్ష విధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఒకరి నేరం ఒకరి పైన వేసుకున్నప్పుడు, ఎవరి మీదైతే ఆ నేరం మోపబడుతుందో, మీరైతే మరి ఆ తీర్పు తీర్చబడుతుందో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, వాళ్ళ శిక్షకు పాత్రులని మనం అనుకున్నట్టుగా ఇక్కడ శిక్షకి పాత్రుడైపోయాడండి మన నిమిత్తము. అవునండి, ఒక పాట గుర్తొస్తుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును మను పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు. వేదన శ్రమలు వచ్చినప్పుడు వేడుకొందునే
కాపాడునే. వేదన శ్రమలు వచ్చినప్పుడు వేడుకుందునే, నన్ను కాపాడునే. ఎవరు నన్ను చేయి విడిచినన్, యేసు చేయి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. రక్తము తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు నిచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినన్, యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్, యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి వాక్యము చే నడుపుచున్నాడే. ఆత్మచేత అభిషేకించి వాక్యము చేత నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినన్, యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు. నన్ను యేసు చేయి విడువడు. నిజమే కదండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. తండ్రి దేవాది దేవుడు చెయ్యి విడిచినా కూడా యేసు ప్రభువారిని, యేసు ప్రభువారు ఆ బాధ ఆ వేదన తెలుసు కాబట్టి ఎందు నిమిత్తము తండ్రి దేవుడు తన చేతిని విడిచిపెట్టి ఉన్నాడో తెలిసి కూడా మరి వేదన పడుతున్నాడు, రోదన పడుతున్నాడు. అయ్యా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచి ఉన్నావని మరి బాధని ఎవరికి చెప్పుకోగలడండి? మరి ఎవరున్నారా కటికిన చీకట్లో? ఆ బాధని ఎవరికి చెప్పుకోగలడండి? ఎవరికి చెప్పుకోలేడు. కానీ మరలా అదే తండ్రికి తనకు తెలుసు తండ్రి నుండి జవాబు రాదని, కానీ అయినా కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను ఎందుకు విడిచిపెడతావు అయ్యా అని చెప్పేసి పలికిన ఈ 4వ మాటని నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నామండి. ఎందుకంటే కొద్ది సమయం పాటే ఆ తండ్రి దేవుడు యేసయ్యని విడిచిపెట్టి ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే శాశ్వతంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు మనల్ని పట్టుకొని మనతో జీవించడానికి, మనల్ని విడిచిపెట్టకుండా ఉండడానికి మరి ఆయన కొద్ది గంటల పాటు విడవబడి ఉన్నాడని దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మన జీవితంలో కూడా మనము మరి శ్రమలు వచ్చినప్పుడు, మనం పాట పాడిన రీతిగా కష్టాలు వచ్చినప్పుడు ఆయనకి మొర పెడితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన మనల్ని క్షమించే దేవుడు. ఒకవేళ నువ్వు పాప స్థితిలో ఉన్నా, భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా నీ ప్రార్థన బట్టి, నీ కన్నిటిని బట్టి ఆయన దిగి వచ్చి అయ్యా బేట అమ్మ పర్వాలేదులే, సరేలే పర్వాలేదులే, నువ్వు మార్చుకో, మరి పర్వాలేదు నేను చూసుకుంటాను, నేను కాపాడుతాను అని చెప్పేసి ధైర్యం చెప్తూ ముందుకు నడిపిస్తాడు. మన పాప స్థితిని మనకు చూపించి మనకు విడుదల ఇస్తాడే. కానీ నువ్వు పాపం చేస్తున్నావు, పాపంలో ఉన్నావు కాబట్టి నేను తృణీకరిస్తానని తృణీకరించే దేవాది దేవుడు మన దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ తండ్రి దేవుడు అంట, చూడండి ప్రతిసారి పలికిన ప్రతి నిమిషం, పలికిన ప్రతి రోజు దేవుడితో యేసుప్రభుతో తోడే ఉన్న ఈ పరలోకపు తండ్రి ఎంత రూడ్గా అయిపోయాడు తెలుసా అండి. కఠినాత్ముడైపోయాడు కొన్ని గంటల పాటు. అయ్యా దేవా నీకు స్తోత్రం నాయన. నిజంగా మరి ఆ తండ్రి కఠినత్వం ఎవరి కోసం అంటే మనకి కరుణను చూపించడానికి, మనకి కటాక్షాన్ని కుమ్మరించడానికి. అవును ఇది అవసరం అండి. ఇదండి నిజమైన సంపూర్ణమైన వెల చెల్లించడం అంటే. కేవలం రక్తం మాత్రమే చెందించలేదు, కేవలం మనల్ని ఆ రక్తంతో మనల్ని కొనుక్కోవడం మాత్రమే కాదు, మనకి విమోచన మాత్రమే కాదు, ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత మాత్రమే కాదు. కానీ ఎవరు ఏ పరిస్థితి, ఏ స్థితి, అవును రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్లియర్గా మాట్లాడతారు కదా, ఈ లోకంలో ఏమి జరిగినను ఏమునను లేకపోయినను తండ్రి దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టడని మనం ధైర్యంగా పలుకుతున్నాము కదండి. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు లేరు. ఈ లోకంలో ఉన్నది ఏదైనాను, ఎవరైనాను, ఏ స్థితి అయినా లాస్ట్కి దేవుని దూతలైనను మనల్ని ఎడబాపలేవు అని చెప్పేసి వాక్యం చెప్తుందండి. ఎందుకు తెలుసా? ఇది సత్యం, ఇది సత్యం. ఎందుకంటే ఆ కల్వారి పైన ఆ దేవాది దేవుడు యేసును విడిచిపెట్టినందున మరి ఆ కొన్ని గంటల ఆ వెల చెల్లించడం వలన మనల్ని సంపూర్ణంగా ఈ తండ్రి దేవునికి మరి ఆలింగనం చేసుకునేలాగా మరి శిలువ కార్యము జరిగిందని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రిఖబా షిందరడి కాసిక తురిహల్లబా సందరబ. అవునండి, గొప్ప దేవుడు మనకుండగా మనకెందుకు భయం? ఆ దేవుడు మనతో ఉండగా మనకెందుకు చింత అని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూస్తే 9 నుండి మరి 12 వరకైతే భయంకరమైన మనం ధ్యానించినట్టుగా మరి 3 మాటలు పలుకుతా ఉన్నాడు. అంటే ఆయన శిలువ పైన పలికిన 3 మాటలు. అంటే అక్కడ ఒకవైపు వేదన, ఒకవైపు రక్తం కారుతుంది, ఒకవైపు నొప్పి, ఒకవైపు అన్నీ జరుగుతున్నాయి.
వీరిని క్షమించమని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, 12 గంటల నుండి 3 గంటల వరకు కఠినమైన చీకటి అయిపోయింది. ఆ చీకటిలో కూడా ఒంటరైపోయాడు ఆ దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 గంటల ప్రాంతంలో మరి ఇంచుమించు మిగతా 4 మాటలన్నీ కూడా ఒకటేసారి వెంటనే పలకడం అనేది జరుగుతుందండి. మనమైతే ఇప్పుడు మరి ఒకటి తర్వాత ఒకటి ధ్యానిస్తున్నాము, కానీ ఏది ఏమైనాను ఆయన వెంటనే 3 గంటల ప్రాంతంలో మరి 4 మాటలు ఒకటేసారి పలికి మరి ఆయన మరి తన ఆత్మని అప్పచెప్పడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆత్మని అప్పచెప్పి మనల్ని తనకి దగ్గరగా చేసుకున్నాడు. ఆయన ఆత్మచేత మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ఆత్మచేత హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక మనల్ని ముద్రించి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినప్పుడు ఆ వారి బంధము మరి రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మాత్రం మనకి శాశ్వతమైన బంధాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు మార్గం సరళం చేశాడు. అందుకోసమే మనం చెప్తాం కదా ఇప్పుడు, అవును దెర్ ఇస్ నో అదర్ వే, ఇంకా మనం తండ్రి దగ్గరికి చేరడానికి ఇంకా వేరే మార్గము లేదు. అందుకే ఎందుకు తండ్రి మనల్ని ప్రేమిస్తుంటే మన మంచిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, లేకపోతే మనం ప్రార్థన చేస్తామని కాదు, లేకపోతే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినామని కూడా కాదండి. ఆయన మనల్ని కాదు, మన స్థితిని కాదు, మనం ఆవిరి వంటి వారమే కాబట్టి ఇక మన వల్ల ఏది కాదు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది మాత్రం సత్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన ప్రేమని బట్టి లోకాన్ని ప్రేమించిన దేవాది దేవుడు మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి తనే మరి మానవ అవతారం ఎత్తి మరి వచ్చి గొప్ప కార్యము చేసి మనల్ని తన వైపు ఆకర్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకన్నా ఏం కావాలండి మనకి ఈ లోకంలో? ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి? చూడండి, ఆయన అంట చూడండి, తల్లి విడిచిన తండ్రి విడిచిన ఆయన విడిచే దేవుడు కాదండ. వేదనలో, శ్రమల్లో, ఇబ్బందిలో, ఇరుకులను మొరపెడుతున్నప్పుడు ఆలకించే దేవుడు. అవునండి, మీరందరూ నన్ను విడిచిపెడతారు, ఆ టైంలో ఒంటరిగా ఉంటాను, కానీ నేను ఒంటరి వాడిని ఎప్పటికీ కాదు, నా తండ్రి నాకు తోడే ఉంటాడు అని చెప్పిన యేసు ప్రభు వారు ఇక్కడ ఒంటరి వారు కూడా అయిపోతున్నారు. ఎందుకు తెలుసా? ప్రతిదీ మన కోసమైన దేవుడు మనల్ని తన హక్కున చేసుకోవడానికి తను కూడా ఒంటరి వాడయ్యాడు. ఎందుకు తెలుసా అండి? ఇవన్నీ కూడా ఆయన అనుభవించి ఉన్నాడు. ఆయనకి బాధ అంటే ఏంటో తెలుసు, కష్టం అంటే ఏంటో తెలుసు, ప్రేమ అంటే ఏంటో తెలుసు, ఒంటరితనం అంటే ఏంటో తెలుసు, అపహాసించబడడం అంటే ఏంటో తెలుసు, కష్టాల పాలడవడం అంటే ఏంటో తెలుసు, అవును నిందల పాలడవడం అంటే ఏంటో తెలుసు, అవును మనుషులు విడిచిపెడితే ఆ బాధ ఏంటో తనకు తెలుసు, అవును శోధన, శ్రమలు, ఇబ్బందులు వస్తే ఎంత బాధ అవుతుందో, ఎంత వేదన అవుతుందో, జయించడం ఎంత కష్టమో ఆయనకి తెలుసు. కానీ ఆయన జయించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, టెంప్టేషన్స్ వచ్చినప్పుడు యేసు ప్రభువారు కూడా మరి నిజంగా చెప్పంటే పడిపోవచ్చు, ఆయన ఒక మనిషి, కానీ ఆయన దేవాది దేవుడు. ఆయనను మరి ఆయన మనిషిగానే ఉన్నాడు కాబట్టి తనకు వచ్చిన శ్రమలు, శోధనలు అన్నీ కూడా జయించడానికి ఆయన తీర్మానం తీసుకుని ఉన్నాడు. కదా ఆయన జయిస్తేనే మనల్ని జయింప చేయగలండి. అవును దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మనం ధ్యానించినట్టుగా విక్టరీ అనేది నిజంగా ఎక్కడ ఆరంభించబడిందంటే పాపాన్ని జయించిన క్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుడు పాపాన్ని జయించలేకపోతున్నాడు కాబట్టి ఆ పాపపు స్థితిని అవన్నీ కూడా సంబంధించిన వాటన్నింటినీ కూడా మరి పాపాన్ని జయించగలిగిన వాడు కేవలం యేసు ప్రభు వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రీకాబాషికందర. అవునండి, మన పాపాల నుండి తప్పించుకోగలం, పాపాలలో పడినప్పుడు మళ్ళీ ఒప్పుకొని బయటికి రాగలమేమో, కానీ దేవాది దేవుడు మాత్రం పాపంలో పడలేదు. మరి పాపాన్ని మరి ఆయన ఏ మాత్రం కూడా అంటనివ్వకుండా కాచి కాపాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుడని నిత్యము నిరంతరము పరలోకంలో ఉన్న దేవుని దూతలు ఎలా అయితే మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి ఆయనకి పిలుస్తున్నారో ఆ పేరుని ఇక్కడ కూడా సాదృశ్యం చేసుకున్నాడు. అందుకే 30 సంవత్సరాల పాటు ఒక మనిషిగా బ్రతికితే తప్పించి, అవునండి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 30 సంవత్సరాలు ఏ మనిషి అయినా బ్రతికితే, ఆడ కానీ మగ వాళ్ళు చేయని పాపం అంటూ ఉండదంటండి. ఆలోచన ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కానీ అన్ని రకాల పాపాలు మేబీ చేస్తే ఒక చంపడం అనేది ఒకటి చేయరేమో, కానీ ఆల్మోస్ట్ అన్ని పాపాలు ఇంచుమించు వ్యభిచారం కూడా ఒక్కొక్కసారి చేసే పరిస్థితులు కూడా వెళ్ళిపోతానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందరినీ గురించి మాట్లాడట్లేదండి. చాలామంది అంటే ఆ వయసు అంత భయంకరమైన వయసు, అంత భయంకరమైన ఏజ్ అనమాట. ఎన్నో శోధనలు అంటే తప్పించుకుంటారేమో, ఇది తప్పని చెప్పేసి దాటిపోతారేమో, కానీ ఆ వయసు లోపల ఇవన్నీ కూడా చేయాల్సిన అంటే ఆ శోధనలు అనేవి ఖచ్చితంగా వస్తాయంట. మరి మనిషి వాళ్ళు ఎదుర్కొన్న జీవిత విధానాన్ని బట్టి ఎన్నో జయించుకుంటూ వస్తూ ఉంటారు, కానీ మరి ఏదో ఒక పాపం అయితే పడకుండా ఉండరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవాది దేవుడు మాత్రం ఆ 30 ఏళ్ల వయసు వరకు కూడా సామాన్యమైన మనిషిగా బ్రతుకుతూ మరి పాపం లేని వాడిగా బ్రతికి, అవునండి ముందుగా చెప్పినట్టుగా ఈ పాపం అనేది ఎక్కడ ప్రవేశించింది అనేది చూస్తే ఆదాము తిన్న పండు వలనే కావచ్చు, కానీ ఆదాములో ఉన్నది ఏంటంటే ప్రాణం ఉంది. ప్రాణం అనేది ఎక్కడ ఉందంటే రక్తంలో ఉంది. సో ఆ ప్రాణానికి మరి పాపం అంటుంది కాబట్టి ఆ ప్రాణంలో ఉన్న ఆ పాపాన్ని అంటే ఆ రక్తంలో ఉన్న పాపాన్ని తొలగించాలి అంటే యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము మనలో ప్రవహింప చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన రక్తము మనల్ని కడిగితేనే కానీ పాపమైపోయిన మన రక్తము, పాపమైపోయిన మన ప్రాణాత్మ దేహములు మరి పరిశుద్ధంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కేవలం విశ్వసించడం వల్లనే అండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పేది ఒకటి, అవును 4వ మాటని ధ్యానిస్తున్నాము. ఆయనను చెప్తున్నాను, ఇంకను మీరు సిలువ వైపు చూడలేకపోతే, ఇంకను సిలువ సత్యం మీకు తెలియకపోతే, ఇంకను యేసు ప్రభుని మీరు అంగీకరించలేకపోతే, ఇంకను పాపపు రోత జీవితంలోనే మీరు బ్రతుకుతున్నట్లయితే
చేస్తున్నట్లయితే దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. మనకు యేసు తప్ప వేరే దిక్కు లేరండి. మనము నరకం నుండి తప్పించబడాలా. ఈ లోకం వెళ్తున్న మరి నరకం నుండి కూడా మనం తప్పించబడినా, అంటే లోకమే ఒక నరకంలాగా మనం జీవిస్తున్నాం కదండి. ఈ నరకపు పరిస్థితులలో కూడా మనకు దేవుడు తోడై ఉంటాడు. మన చెయ్యి విడిచిపెట్టనని వాగ్దానం చేసిన దేవుడి చెయ్యి పట్టుకొని బ్రతకాలంటే, ఆయనలాగా ఆయన కోసం బ్రతకాలంటే దయచేసి ఈరోజు మీరు దేవుని యేసయ్యని మీ హృదయాంతరంగంలోకి అంగీకరించండి. ప్రభా, ఇంకా నువ్వు తప్ప మాకు వేరే దేవుడు లేడు, నువ్వు తప్ప మాకు ఇంకెవరు అక్కర్లేదు, నువ్వు కావాలి ప్రభా. ఈ లోకంలో ఏ దేవుడు చేయలేని త్యాగం, ఏ దేవుడు చేయలేని మరి గొప్ప అద్భుతము ఈయన చేస్తున్నాడు. ఏంటంటే అవునండి, అందరూ రక్షిస్తారేమో, అందరూ సాతాన్ని నాశనం చేసిన వారని మనం కథల్లో చెప్పుకుంటామేమో వేరే దేవుళ్ళ గురించి. నిజం చెప్పాలి అంటే పాపం చేసిన వారిని నాశనం చేసేసారేమో, రాక్షసులనే వాళ్ళని నాశనం చేశారేమో, కానీ నిజం చెప్పాలంటే పాపాన్ని వాళ్ళు నాశనం చేయలేకపోయినారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ పాపానికే అంతం పలికేశాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా పాపం అనేది మనం ఏలనివ్వకుండా పాపాన్ని తీసుకొచ్చిన వాడిని లయపరిచి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, కానీ అది మనం తెలుసుకుంటేనే ఆ సత్యము మనల్ని స్వతంత్రాలుగా చేస్తుందని దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. అక్కడ వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ జరిగింది అవేళ చెల్లించబడింది, ఆ పాపం అనేది నాశనం అయిపోయింది. అవును, సాతాను గాడైతే డిస్ట్రాయ్ అయిపోయాడు. మనం ఇంకా నెక్స్ట్ మాటల్లో మనం ధ్యానించబోతున్నామండి. కానీ నిజం చెప్పాలి అంటే మనము తీర్మానం తీసుకోవాలి. ఈ లోకానికి మనకేం సంబంధం లేదు, పాపానికి నాకు ఇంకా సంబంధం లేదని చెప్పేసి మనము మన జీవితాలని పవిత్రపరచుకుందాము. హల్లెలూయా. మరి దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టడు, తండ్రి దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి అహరోణమై వెళ్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టట్లేదు. అవును, నేను ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నానేమో, ఇదంతా నేను చేసి ఉన్నానేమో, అయినను నేను పరలోకం వెళ్తున్నానేమో, కానీ పరలోకం వెళ్ళినా మీకోసమే ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, భూలోకంలో నా ఆత్మ మీతో తోడుగా ఉంటుంది, నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధాత్మని మనకి తోడుగా ఇచ్చి మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా నిత్యం ఆయనే మనకు తోడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మనిషి రూపంలో వచ్చాడు, మరి మనిషి రూపం నుండి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కానీ ఆయన ఆత్మే ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా మనతోనే ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నత, సర్వశక్తిమంతుడు. ఆయన ఎక్కడ చూసినా ఆయనే కాబట్టి అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని చెయ్యి విడవనని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభా, అయ్యా తండ్రిని చెయ్యి విడిచి ఉన్నాడు, కానీ నువ్వు మాత్రం మా చెయ్యి విడవలేదు ప్రభా. నీకు స్తోత్రమయ్యా. ఆ కొద్ది గంటల పాటు నాయన ఈ ఎడబాటును బట్టి నీకు వేల కోట్ల వందనాలు ప్రభా. మా కోసం తండ్రిని సైతము విడిచిపెట్టడానికి సంసిద్ధమైన దేవాది దేవా, అయ్యా మమ్మల్ని హక్కున చేర్చుకోమని ప్రభా, అయ్యా కృప చూపించమని, అయ్యా నీలాగా మమ్మల్ని మార్చమని, నీ కొరకు మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈరోజు ఎంతమంది అయితే నాయనా తండ్రి మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో, మిమ్మల్ని రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా వారి జీవితంలోకి ఆహ్వానించారో, వారి హృదయంలో మీరు ఉండండి తండ్రి. వారి జీవితాలని మీరు ఏలండి ప్రభా. వారికి మీరే రక్షకుడిగా ప్రభా నాయనా సమస్తమై మీరు ఉండమని బ్రతిలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.